ధర్మాన్ని రక్షించాలని ఎందుకు అంటున్నాం అంటే ధర్మాన్ని రక్షిస్తే మనకు రక్షణ లభిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే మనకు రక్షణ లభిస్తుంది. ధర్మాన్ని రక్షించండి అంటున్నారు. ధర్మం ఎంత చేతకాందనమాట, తాను రక్షించుకోలేదనమాట. తనను తానే రక్షించుకోలేని ధర్మాన్ని మనం రక్షిస్తే అది మననే రక్షిస్తుంది. అంత చేతకాని ధర్మం అని అందరూ అంటున్నారు. వివేకానంద స్వామి ఉదాహరణ చెప్పాడు. మనం పడవలో ప్రయాణిస్తున్నాం. ఈ సంసారం ఒక సముద్రం. మనం ప్రయాణించే నౌక ధర్మం. పడవకి చిల్లుబడింది. పడవ తాను రక్షించుకోలేదు. రక్షించకుండా వదిలేస్తే పడవకి నష్టమా, నీకు నష్టమా? మనకే నష్టం. రక్షిస్తే లాభం నీకా, దానికా? దాన్ని రక్షించుకోలేని పడవ నన్నేం రక్షిస్తుందని వదిలేస్తే వాడికి నష్టం, ఆలోచించుకోవాలన్నాడు. ధర్మం అనే నౌకలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ నౌకని రక్షించుకుంటే మనకి రక్షణ తప్ప ధర్మానికి మనం చేసేది ఏం లేదు. ధర్మం వల్ల మనం రక్షణ పొందాలి అంటే ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ వివేకానందుడే గొడుగు ఉదాహరణ కూడా చెప్పాడు. గొడుగు పట్టుకున్నంతసేపు వాన పడకుండా ఉంటుంది. ఎవరు పట్టుకుంటారబ్బా ఎంతసేపు వదిలేస్తే మనమే తడుస్తాం. పట్టుకోవాలి. ధర్మ నిర్వహణలో శ్రమ ఉంటుంది, అలసట ఉంటుంది, ఓర్చుకోవాలి సుమా. సామాన్యుడికి ధర్మం యొక్క విలువ, ప్రాధాన్యం తెలియడం కోసం చెప్పారు.